Best time to consume protein. ఆ టైంలో తీసుకోలేదనుకోండి, గంటన్నర 2 గంటల తర్వాత తీసుకుందండి, అంత అబ్జార్ప్షన్ కాదు. సో ఈ మజిల్ సోర్నెస్ ఎందుకు వస్తుంది, దాన్ని రెడ్యూస్ ఎలా చేసుకోగలం? వెరస్ కార్డియో ఈజ్ మోర్ దెన్ 7 to 8 minutes, 10 minutes, 15 minutes. మనం వాకింగ్ అంటే హాఫ్ అన్ అవర్ అంటాము, 1 hour అంటాము. 2026లో చాలామందికి ఎన్నో రెజల్యూషన్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్ రెజల్యూషన్ జిమ్కి వెళ్ళాలి, ఫిట్నెస్ పెంచుకోవాలి అని. బట్ ఎన్నో డౌట్స్తో చాలామంది ఆగిపోతూ ఉంటారు. ప్రోటీన్ దగ్గర నుంచి ఏం తినాలి, లేకపోతే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోవాలా, లేకపోతే మనం యూట్యూబ్లో చూసుకొని చేయొచ్చా, చాట్‌జిపిటిని అడిగి చేయొచ్చా, న్యూట్రిషనిస్ట్ పెట్టుకోవాలా, ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ వెళ్ళడం ఇంపార్టెంట్ అని వాట్ ఐ కెన్ సే ఫర్ యూ. సో ఇవాళ మనం ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మనం వచ్చేసాం యాడ్ లైఫ్కి. మనతో ఉన్నారు నాగరాజ్ చారి గారు, హెల్త్ కోచ్. హాయ్ సార్. హలో అమ్మా, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద తెలుగు వన్. బెస్ట్ టైమ్ టు కన్జ్యూమ్ ప్రోటీన్ ఏ టైంలో తీసుకోవచ్చు, బేసికలీ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ వర్కౌట్ మా. ఓకే. సో ఎగ్జాంపుల్, నేను పొద్దున 7:30కి వర్కౌట్ చేశాను, 7:30కి అయిపోయింది, 8 o'clock అయిపోయింది. వాట్ వి సే, మనము వర్కౌట్ తర్వాత 20-25 తర్వాత ఇమీడియట్లీ వితిన్ 20 minutes వీ షుడ్ టేక్ ద ప్రోటీన్ అంటాము. సో అదేంటంటే లైక్ అబ్జార్ప్షన్ అనేది మంచిగా ఉంటుంది. సి అవర్ ఎయిమ్ ఈస్ మ్యాక్సిమైంగ్ ద రిజల్ట్. ఆ టైంలో తీసుకోలేదనుకోండి, గంటన్నర 2 గంటల తర్వాత తీసుకుందంటే అంత అబ్జార్ప్షన్ కాదు అది. బికాస్ వెన్ వీ హ్యావ్ డన్ దట్ వెయిట్ ట్రైనింగ్, మజిల్స్ ఫైబర్స్ అన్నీ ఎక్కడిదక్కడ ఆకలితో ఉంటాయి అవి. సో వీ నీడ్ టు రిప్లెనిష్ దట్ గ్యాప్. సో ఆ గ్యాప్ మనము మరీ కాకుండా ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచి. పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీన్ అనేది, ప్రోటీన్ పౌడర్ అనేది ఇట్స్ లైక్ పోస్ట్ వర్కౌట్. అంటే వీఆర్ గివింగ్ ద ఫీడింగ్ బ్యాక్, ఫీడింగ్ చేస్తున్నాం దాంట్లో. వర్కౌట్ తర్వాతే కదా చేసేది అది. జిమ్కి వెళ్ళే వాళ్ళలో మ్యాక్సిమం మజిల్ సోర్నెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఈ మజిల్ సోర్నెస్ ఎందుకు వస్తుంది, దాన్ని రెడ్యూస్ ఎలా చేసుకోగలం? యా, దట్ గుడ్ క్వశ్చన్ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ సోర్నెస్ రాకుండా మనం ప్రయత్నం చేయాలి. వాట్ వీ సే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సరే వర్కౌట్ చేసాము, ఇది నార్మల్గా ఈ సోర్నెస్ ఎక్కువగా స్టార్టర్స్లో వస్తుంది మా. అది చేయక మనము చేయంగానే ఎక్కువగా లోడ్ వేసామనుకోండి, మజిల్ బాడీ అడాప్ట్ లేదు. మనం 20 minutes చేయంగానే బాడీలో ఎండార్ఫిన్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఇంకా చేయాలనిపిస్తుంది, కానీ ఆ మజిల్స్ అనేది అడాప్ట్ కాలేదు కదా. సో దాంతో ఆ ప్రాబ్లం అనేది నెక్స్ట్ డే వస్తుంది అనమాట. సో అప్పుడు కొద్దిగా ప్రాపర్గా వార్మప్ చేసేసి, తర్వాత వర్కౌట్ తర్వాత ప్రాపర్గా కూల్ డౌన్ చేసేసి, స్ట్రెచెస్ చేసేసి, తర్వాత మంచిగా హైడ్రేషన్ ఉండాలంటే వాటర్ ఇన్పుట్ అన్నది కరెక్ట్గా ఉండాలన్నమాట. అండ్ వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ స్లీప్, 7 hours 8 hours స్లీప్ అంటాం, డిపెండ్స్ అపాన్ ద వర్కౌట్స్ అండ్ ఆల్. అండ్ ప్రాపర్ డైట్. తర్వాత నెక్స్ట్ డే అనేది మరీ ఆపకుండా, మరీ ఎక్కువ చేయకుండా లైట్ వర్కౌట్ చేస్తే కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఓకే సార్, ఇప్పుడు వీక్లీ 7 days జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు రెస్ట్ డే ఏమన్నా ఇంపార్టెంటా, లేకపోతే నార్మల్గా 2 days చేశాక ఒక రోజు రెస్ట్ తీసుకోవడం అలా ఏమన్నా ఇంపార్టెంటా సార్? యా, ఫర్ ద బిగినర్స్ వీ సే డిపెండ్స్ అపాన్ దర్ ఏజ్ ఫ్యాక్టర్, మన జెండర్ ఫ్యాక్టర్ అండ్ ఆల్. సో కొత్త వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి విల్ సే స్టార్ట్ విత్ ద ఆల్టర్నేట్ డేస్. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ అనమాట, మరీ ఒకటేసారి లోడ్ పెట్టకుండా మెల్లిమెల్లిగా బాడీ రికవర్ అయ్యేటట్టు విల్ గివ్ దెమ్ ఆల్టర్నేట్ డే ప్రాసెస్, ఆల్టర్నేట్ డే వర్కౌట్స్ అనమాట. ఇప్పుడు కమింగ్ టు ద 7 days మా, దట్ ఈస్ నాట్ కరెక్ట్. వీ నీడ్ టు హ్యావ్ ఇట్ 1 or 2 days రెస్ట్. అట్లీస్ట్ 1 day కంప్లీట్ రెస్ట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ బాడీ గ్రోస్ ఇన్ ద రెస్ట్. వెరీ సింపుల్. బాడీ డజంట్ గ్రో ఇన్ ద జిమ్, ఇట్ గ్రోస్ ఇన్ ద రెస్టింగ్ పీరియడ్లో. హీల్ కావాలి కదా, అప్పుడే మజిల్ అనేది గ్రో అవుతుంది. ఓకే, సో రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఒక 2 days వర్కౌట్ చేసి 3rd day రెస్ట్ తీసుకోండి లేదు మా. అంటే నార్మల్గా డిపెండ్స్ అగైన్. ఫర్ ద బిగినర్స్ ఇట్ ఈస్ డిఫరెంట్. దోస్ ఆర్ లాస్ట్ 6 months నుంచి 1 year నుంచి చేసే వాళ్ళకి నార్మల్గా సాటర్డే కానీ సండే కానీ ఒక దినం తీసుకుంటాం, డిపెండ్స్ అపాన్ దేర్ కన్వీనియన్స్. నార్మల్గా సండే అంటాం. సో వెన్ వీఆర్ స్పెండింగ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఆల్, సండే ఇస్ ద బెస్ట్ టైం. మనము ఎక్కువగా వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓవర్ ట్రైనింగ్ అయిపోతుంది. సో
జిమ్స్లో నార్మల్ జిమ్స్లో 70 to 80% ల్యాప్సెస్ అంటే పోకపోవడానికి కారణము ఓవర్ ట్రైనింగ్. తక్కువ ట్రైనింగ్ కాదు, ఓవర్ ట్రైనింగ్. వచ్చినప్పుడు ఆ ఎంతోజియాజంతో లైక్ ఐ టోల్డ్ యూ అబౌట్ దట్ ఎండార్ఫిన్ హార్మోన్స్ 20 minutes కాగానే చేయాలనిపిస్తుంది, కానీ మజిల్స్ దాని తగ్గట్టు ప్రిపేర్డ్ కాలేదు. సో అందుకని ఓవర్ ట్రైనింగ్కి వెళ్ళకూడదు అనమాట. సో టైం టు టైం వీ సజెస్ట్ ద క్లయింట్స్కి మెంబర్స్కి అండర్ ట్రైనింగ్ ఇస్ బెటర్ దెన్ ఓవర్ ట్రైనింగ్. 5 days బదులు 6 days తీసుకుంటామో 7 days తీసుకుంటామో, నెలకి రిజల్ట్ రాకపోతే 1.5 month రిజల్ట్ తీసుకుంటాం, బట్ లెట్ us be in the safer zone. సార్ జిమ్లో కార్డియో వర్సెస్ వెయిట్ ట్రైనింగ్ ఏది ఇంపార్టెంట్, దేనికి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి? యా సిమా జిమ్లో లైక్ బేసికలీగా కార్డియో లైక్ యాజ్ వి డిస్కస్డ్ ఇట్, కార్డియో అనేది activity exercises which are you are doing continuously more than 7 to 8 minutes without stopping. So the main benefit is heart and lungs, cardiorespiratory, cardiovascular. Weight training అనేది మజిల్ హెల్త్, కార్డియో హెల్త్, మజిల్ హెల్త్. ఈ మజిల్ హెల్త్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే లైక్ వెన్ వీ డూ ఎగ్జాంపుల్ బైసెప్స్ చేస్తున్నాము, వీ డూ మ్యాక్సిమం 15 repetitions, 12 repetitions, ఎట్ ద మోస్ట్ 20 repetitions. దాని తర్వాత చేయలేవదు అనమాట, పెయిన్ వచ్చేస్తుంది, కింద పెట్టేస్తాం. సో 20-25 seconds ఎట్ ద మోస్ట్ సెకండ్స్. వెరస్ కార్డియో ఈజ్ మోర్ దెన్ 7 to 8 minutes, 10 minutes, 15 minutes. మనం వాకింగ్ అంటే హాఫ్ అన్ అవర్ అంటాము, 1 hour అంటాము. సో దాని బెనిఫిట్ వేరుగా ఉంటాయి, దీని బెనిఫిట్ వేరుగా ఉంటాయి. సో బోత్ ఆర్ నీడెడ్ ఫర్ ద హ్యూమన్ బాడీ. కార్డియో కావాలా, మజిల్ హెల్త్ కావాలా. సో వెన్ యూ డూ కార్డియో విల్ బీ యూజింగ్ లాట్ ఆఫ్ జాయింట్స్. సో ఫ్యూచర్లో మనకి జాయింట్స్ ప్రాబ్లం ఉండకూడదు అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఉండాలా, ఎందుకంటే జాయింట్కి సపోర్టింగ్ స్ట్రక్చరు అనేది మజిల్. ఆ మజిల్ ఎట్లా గట్టిపడుద్ది, ఎట్లా టోన్ అవుద్ది, ఎట్లా స్ట్రెంథనింగ్ అవుద్ది? బై డూయింగ్ ద వెయిట్ ట్రైనింగ్ ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్. సో వెన్ యూ ఆర్ గివింగ్ దట్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ టు ద జాయింట్స్, ద లోడ్ ఆన్ ద జాయింట్స్ విల్ బి రెడ్యూస్డ్. పక్కన ఉన్న మజిల్, నేబరింగ్ మజిల్స్ అనేది లోడ్ తీసుకుంటుంది. మీరు ఈవెన్ కార్డియో చేయాలన్నా యూ నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగర్ నీస్, స్ట్రాంగర్ యాంకిల్, స్ట్రాంగర్ దిస్ థింగ్. ఇప్పుడు అందరూ కొద్దిమంది వాక్ చేయలేరు బికాస్ ఆఫ్ నీ పెయిన్ అంటాం. అసలు నీ పెయిన్ ఎందుకు వచ్చింది? బికాస్ నో స్ట్రెంథనింగ్. బాడీలో ఏ ఫ్యాట్ అయినా కూడా కొంచెం ఈజీగా తగ్గుతుంది, కానీ టమ్మీ ఫ్యాట్ మాత్రం స్లోగా బర్న్ అవుతుంది సార్, ఎందుకు అలా అంటారు? అమ్మా, ఇది బేసికల్గా టమ్మీ ఫ్యాట్ అనేది వాడు ఏమంటాము లైక్ ఇన్ ద అదర్ సెన్స్ కబ్జా చేసి కూర్చున్నాడు వాడు. అంటే హీ కేమ్ ఫస్ట్, అందరికన్నా ముందు వాడు వచ్చి కూర్చున్నాడు. సో మిగతా అన్ని ఫ్యాట్ పోయినాకనే వాడు వెళ్తాడు. అంటే లైక్ అప్పర్ బాడీ, లోవర్ బాడీ, మనకి కోర్ అనేది ఇన్ బిట్వీన్, లైక్ ఇట్స్ అ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ. సో బికాస్ ఆఫ్ దట్ గ్రావిటేషనల్ పుల్ అంతా అక్యుములేషన్ అక్కడే అవుతుంది. అండ్ ఫీమేల్స్లలో మోర్ ఆన్ ద లెగ్స్, ఇన్నర్ థై, అవుటర్ థై అవుతుంది. సో మనం రెగ్యులర్గా చేసేసి, ప్రాపర్గా లైఫ్ స్టైల్ చేసేసి, ప్రాపర్గా డైట్ చేస్తే అండ్ ప్రాపర్గా స్లీప్ తీసుకుంటే దట్స్ సపోర్ట్స్ అస్ లాట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.